కన్నీరు విడుచుచు ప్రార్థన చేసినప్పుడు వారు ఎప్పుడునూ కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనని ఇంకా నేను మరువనని చెప్పుచున్నాడు. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర వినును. దేవుడు మన మొర వింటానంటున్నాడు. నిశ్చయంగా నిన్ను కరుణించునని చెప్పుచున్నాడు. ఆయన నీ మాట వినగానే మనము ప్రార్థన చేయుచున్నప్పుడు మన మాట వినగానే దేవుడు మనకి ఉత్తరం ఇస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. నిత్యమును కూడా ప్రార్థన జీవితమును కోల్పోకూడదు. మనము ఎప్పుడూ కూడా దేవుని మన మొరలను ఆలకించేవాడు ఆయన. మన మరణం విని మనకి ఉత్తరం ఇస్తానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఇంకెంత విధేయత కలిగి ఉండాలి దేవునికి, మనం ఇంకెంత ధన్యతను కలిగి ఉండాలి. ప్రసంగి 6:2 చూద్దామండి ఒకసారి. ఏలయనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమీ కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వారికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్తునుగాను కనబడుచున్నది. ఎలాగండి? దేవుడు మనకి సమృద్ధిని ఇస్తానని చెప్పుచున్నాడు, ఘనతను అనుగ్రహిస్తానని చెప్పుచున్నాడు. దేవుడు ఏమి కోరినను కూడా మనకి అనుగ్రహిస్తానని చెప్పుచున్నాడు. మనము దేవుడిని మనకి ఎన్నో కోరికలు అడుగుతూ ఉంటాం. మనము అడిగినప్పుడు దేవుడు మనకు ప్రతీదీ ఇస్తున్నాడు. మన దేవుడు ఇస్తాడని మన నమ్మకం చెప్పునే కదా దేవుని అడుగుతాము. మనం ఏదైనా కూడా ప్రతిదానికి దేవుడు ఉత్తరం ఇస్తానని చెప్పుచున్నాడు. దేవుడు మనకి అనుగ్రహిస్తానని చెప్పుచున్నాడు. నిత్యమును కూడా దేవుడు ఒకనికి ధన సమృద్ధి